ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం మీ అందరికీ తెలిసిందే. దీన్ని అదునుగా చూసుకొని సోషల్ మీడియాలో మరి అందరూ కూడా యువకులందరికీ అవకాశం కల్పిస్తున్నారు ఆర్మీలో చేరడానికి. వయసుతో సంబంధం లేదు. ఎంత వయసు ఉన్నా ఏం కాదు. లావు ఉన్నా ఏం కాదు. స్టడీ ఉన్నా లేకున్నా ఏం కాదు. అందరికీ యుద్ధం చేసే అవకాశం కల్పిస్తున్నారని చెప్పేసి ప్రచారం నడుస్తుంది. ఇది ఎంతవరకు క్లారిటీ అనేది మీకు క్లారిటీ ఇస్తాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదండి. ఇది 1857లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే స్టార్ట్ చేసిర్రు. ఇదేంటి అని అంటే టెరిటోరియల్ ఆర్మీ అని ఉంటుంది. వీళ్ళు సపోర్టింగ్గా ఎవరైతే రెగ్యులర్ ఆర్మీ ఉన్నారో వాళ్ళకి సపోర్టింగ్గా వీళ్ళు పనిచేస్తారు. అయితే వీరిని మరి ఎలా రిక్రూట్మెంట్ చేస్తారంటే ఇది ఎప్పుడు నడుస్తుంది. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ వస్తుంది ఇది. కాకపోతే ఎక్కువ మందికి తెలియదు. ఏంటంటే 18 సంవత్సరాల నిండి 42 సంవత్సరాలు ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. అయితే ఇది రెగ్యులర్గా మొత్తం అక్కడే ఉంటారా అంటే అలా కాదు. వీళ్ళు వేరే ఉద్యోగం చేసుకుంటూ కూడా దీంట్లో చేయొచ్చు. అత్యవసరం ఉన్న పరిస్థితులలో దీంట్లో సర్వే చేయడానికి ఉంటుంది. దీని గురించి కేటగిరీల వైజ్గా నేను మీ అందరికీ వివరిస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే దీని గురించి క్లారిటీగా డౌట్లు ఉంటే క్లారిటీ చెప్పండి అని అంటే నేను తప్పకుండా మీకు సమాధానం చెప్తాను. ప్రస్తుతం ఉన్నది అయితే ఇది మారుకుంటూ వచ్చి ఇప్పుడు దీన్ని టెరిటోరియల్ ఆర్మీ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఆఫీసర్లు అయితే కనుక తప్పకుండా ఆఫీసర్ ర్యాంక్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. తర్వాత ఈ కింది స్థాయి మన సైడ్ కానిస్టేబుల్ అంటాము, ఇక్కడ సిపాయి అని చెప్పేసి అంటారు. ఈ ర్యాంకుకి రావాలని అంటే మాత్రం 10th ఇంటర్ కంప్లీట్ చేసుకొని ఉంటే వీళ్ళు ఎలాంటి ఆదాయం లేకున్నా కూడా స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. అదే ఆఫీసర్ ర్యాంక్ అయితే అలా కాదు. వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒక ఉద్యోగంలో ఉండాలి, లేదంటే ఒక వ్యాపారంలో ఉండాలి. పార్ట్ టైం కోసం వచ్చి వర్క్ చేసుకుంటారు వాళ్ళు. దానికోసం వీళ్ళు టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో అలా పాస్ కావాలి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దేశము అత్యవసర పరిస్థితుల్లో పనిచేస్తారు. అలాగే ప్రకృతి వైరుధ్యాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇప్పుడు వాటర్ ఎక్కువగా రావడము, ఇండ్లు కూలిపోవడం ఇట్లాంటివి జరిగినప్పుడు, భూకంపాలు జరిగినప్పుడు ఇట్లాంటి పరిస్థితులు కూడా వీళ్ళను యూజ్ చేసుకుంటారు అన్నట్టు. అయితే ఇది ఎప్పటి నుంచో ఉన్నది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈసారి నోటిఫికేషన్ వచ్చేసరికి అంటే అందరూ దీనికోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఆర్మీ ఎప్పుడు కూడా అలా తీసుకోదు. దానికి ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలంటే కొంత మనకు శక్తి ఉండాలి. ఆ శక్తిని వాళ్ళు నిరూపించుకున్న తర్వాతనే వాళ్ళని తీసుకుంటారు. అలా తీసుకొని యుద్ధం చేయించి ప్రాణ నష్టం కలిగించాలని ఏ ప్రభుత్వాలు కూడా కోరుకోవు. దీని గురించి నేను మీ అందరికి క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. అవును కావచ్చు. ఇప్పుడు ఏంటంటే మీకు కావాలని ఉంది 42 సంవత్సరాల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అయితే దానికి వివిధ రకాల కేటగిరీస్ ఉంటాయి. మీరు కామెంట్ చేయండి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉంది, దానికి మీకు ఏమేమి ఉంటాయి అనేది నేను చెప్తాను. ఓకేనా. ఇట్లా డైరెక్ట్గా తీసుకోరు. ఇదంతా ట్రోల్ నడుస్తుందండి. నేను ఒక సైనికునిగా చెప్తున్నా. అలా ఎవరిని కూడా తీసుకోరు. డైరెక్ట్గా తీసుకోవడం అనేది ఉండదు. ప్రతిదానికి టెస్టులు ఉంటాయి. టెస్టులు చేసి తీసుకుంటారు కానీ డైరెక్ట్గా తీసుకోవడం అనేది ఉండదు. ఓకేనా. మీకు ఎవరికైనా అంటే వేరే ఉద్యోగాల నుండి వ్యాపారాలు చేసుకొని ఎక్కువ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దేశభక్తి ఉంటుంది. వాళ్ళకు కొంతైనా యూనిఫామ్ వేసుకొని చేయాలంటుంది. వాళ్ళ కోసం ఈ అవకాశం అన్నట్టు దీంట్లో చేయొచ్చు. ఇలాంటి ఇప్పుడు యుద్ధం ఉన్న సమయాలలో వాళ్ళని ఏం చేస్తారంటే పిలుస్తారు. ఇంటికాడ పని చేసుకుంటారు కూడా పిలిచి రండి మీ అవసరం ఉన్నదని చెప్తే వాళ్ళు వచ్చి చేస్తారు అన్నట్టు. అందుకోసం అని చెప్పేసి టెరిటోరియల్ ఆర్మీ ఉన్నది. వీళ్ళు రెగ్యులర్గా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ కింద పనిచేస్తారు. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇలాంటి ఏమైనా నోటిఫికేషన్స్ ఇంకా మీకు కావాలి అని అంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అందరికీ ధన్యవాదములు. మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే మనకు ఒక సరి అయిన లొకేషన్లు కానీ వీడియో తీసుకోవడానికి లేకుండా ఉన్నా కూడా నేను మీకోసం కష్టపడి మరి వీడియో తీసుకున్నందుకు మీరందరూ కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదములు. బాయ్.